శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం నలభై ఆరవ శ్లోకం నుండి చెప్పాలి. ఫస్ట్ పారాయణం చేసేస్తాను. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. అక్కడికి 53వ శ్లోకం వరకు ఉంటుంది. 45వ శ్లోకంలో పరమాత్మ త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అన్నారు. ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉంటుంది. సూపర్ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి? నువ్వు అడిగి పోతే అయితే సూపర్ మార్కెట్లో సరుకులు మనం ఎత్తుకోవాలి.
మామూలు షాప్లో అయితే మనం అడిగితే వాడు ఇస్తాడు. సూపర్ మార్కెట్ పెట్టట. మనం ఒక ట్రాలీ తీసుకుని పోయి అన్ని తీసుకుని వచ్చుకోవాలి. దాంట్లో ఒకసారి 5 అంతస్తులు కూడా ఉంటుంది సూపర్ మార్కెట్. దాంట్లో ఆయా అంతస్తులో దాని సంబంధం అక్కడే ఉంటుంది. అంటే క్యాష్ అవంతా కూడా కట్టడం అంతా, క్యాష్ కౌంటర్ అంతా అక్కడే ఉంటుంది. అలాగే ఇక్కడ వేదములు అనేటువంటివి సూపర్ మార్కెట్తో పోల్చి, వేదములు సూపర్ మార్కెట్ అంటే వేదం లేకపోయినావంటే నువ్వు సూపర్ మార్కెట్, దాంట్లో నువ్వు ఏది కావాలన్నా దొరుకుతుంది. దేని గురించి కావాలన్నా. అయితే ఇప్పుడు మనం దేనికోసం పోవాలా? ఇప్పుడు మన అవసరం ఏంటి? మన అవసరం లోకంలో ఉండేటువంటి లోక విషయాలు, కామోపభోగములు అనుభవించడానిక, లేకుంటే పై లోకాలు క్రింది లోకాలు ఉన్నాయి, ఆ లోకాల్లో ఉండే వాటిని అనుభవించేదానిక, లేక మోక్షమును పొందుట కొరకునా అనేది ఉండాలి. ఆ వేదములు నువ్వు ఎంచుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ దొరుకుతాయి, ఏది కావాలన్నా దొరుకుతుంది అందులో. కాబట్టి ఎవడు చెప్పినా, అందుకనే ఈ జగత్తుని ఏమన్నారంటే వ్యాసోశ్చిష్టం జగత్. వాడు తెలిసినోడు కానీ తెలియనోడు కానీ ఇలా చెయ్యాలి అని అంటాడు. ఇట్లా చేయాలండి అంటాడు. వాడు గౌడు చెప్పాడు ఇట్లా చేయాలి అంటే వాడు ఎక్కడో ఏదో వాడు విని ఉన్నాడు. ఆ విని ఉండేది ఎక్కడి నుంచి విని ఉంటాడంటే దానికి మూలం వచ్చేసి వ్యాసులు వారు చెప్పినటువంటిది. వాడు ఎక్కడన్నా విని ఉండనేలే, వేరే వాళ్ళు ఎవడన్నా చెప్పి ఉండనేలే. ఆ వేరే వాళ్ళు చెప్పింది విన్నా, వాళ్ళు చెప్పేదానికి, వాళ్ళు చెప్పింది కదా విన్నాడు వీడు, వాళ్ళు చెప్పింది పురాణాల్లో ఉంటది, లేదా ఉపపురాణాల్లో ఉంటది, లేదా ఆగమాల్లో ఉంటది, ఇట్లా ఏదో ఒక దాంట్లో ఉంటది. వేదంలో ఉంటది, ఉపనిషత్తుల్లో ఉంటది. వీటన్నింటినీ ఏం చేశారంటే వ్యాసుల వారు, వారి పేరే వ్యాసుడు. వ్యాసుడు అంటే ఏమంటే వేదమును ఏం చేశారంటే విభాగమును చేసి పెట్టారు. వేద రాశి ఉన్నింది అంటే, వేద రాశి అంటే గుట్టల్లో వేసి పెట్టారని కాదు. మంత్రాలన్నీ జబ్లింగ్ సిస్టమ్ అంటారు చూడండి, అట్లా జబ్లింగ్ సిస్టమ్ లాగా ఉండింది. దాన్ని వ్యాసుల వారు ఏం చేశారంటే ఒక ఆర్డర్లో తీసుకొచ్చారు. అలా ఆర్డర్లో తీసుకొచ్చి ఇది ఇలాగా, అది అలాగా, ఇది ఫలానా సంబంధం అని వాటన్నింటినీ డివైడ్ చేశారు. అందుకే వారికి వ్యాసుడు. కాబట్టి ఈ జగత్తులో ఎవ్వరు దేనిని గురించి మాట్లాడినా వ్యాసులు వారు చెప్పిన విషయాన్నే మాట్లాడతారు. కానీ నీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు అది విషయం. నీకు కావాల్సింది ఏంటంటే మోక్షమును పొందుట. అంతఃకరణ శుద్ధి కలిగితే మోక్షమును పొందాలి అనేటువంటిది వాడికి స్థిరమవుతుంది. అట్లా మోక్షమును పొందుట అని ఎవడున్నాడో అతనికి వేదాంతం అవసరం. అతనికి వేదాంతం అవసరం. ఇంకా కర్మ చేసుకునే వాళ్ళకు కర్మ, దాంట్లో కావలసినవన్నీ దొరుకుతాయి. ఉపాసన చేసుకునే వాళ్ళకు ఉపాసన, దాంట్లో కావలసినవన్నీ దొరుకుతాయి. ఇలా ప్రతి ఒక్కటి కావలసినవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి.
కానీ నిర్ద్వంద్వ, నువ్వేం చేస్తావు? నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగ క్షేమ ఆత్మవాన్. అర్జున అనేదానికి శుక్లాంతరాత్మ స్వభావో విశుద్ధాంతఃకరణ అని ఆచార్యులు వారు భాషలు చెప్పారు. శుక్లాంతరాత్మ, శుక్లం అంటే తెలుగు, అంతరాత్మ, అంతరాత్మ అంటే అంతఃకరణం. అంతఃకరణం ఏమైపోయింది? శుక్లస్వరూపం అయిపోయింది. స్వభావంగా అయిపోయింది. స్వభావంగానే విశుద్ధాంతఃకరణ. శుద్ధాంతఃకరణం కాదు, విశుద్ధాంతఃకరణం. శుద్ధం అంటే మామూలుగా శుద్ధం చేసుకోవడం. విశుద్ధం అని అంటే విశేషంగా శుద్ధం అయిపోయింది. చూడండి, అది శుక్లాంతఃకరణం ముందుగానే. అందుకే అర్జునుని యొక్క అశ్వములు తెల్లనిది, రథమంతా తెలుపు. చూడండి ఎట్లా. కాబట్టి ఆ తెల్లని గుర్రములు పూంచినవాడు రథంలో కూర్చొని ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటే శుద్ధాంతఃకరణం కలిగిన వాడని చెప్పకనే చెప్తున్నారు అన్నమాట. శుద్ధాంతఃకరణము అది శుక్లంగా కలిగి ఉంది. స్వభావంగానే విశుద్ధాంతఃకరణం. స్వభావంగానే. స్వభావం అని అంటే ఏంటంటే అది వాడి స్వభావం అంటారు చూడండి. సహజంగా వాడికి సహజమైపోయింది. అది వాడికి సహజమైపోయింది. ఇప్పుడు కొంతమంది తప్పులు చెప్తుంటారు, వాడికి అది తప్పు అనిపించింది, వాడికి అది స్వభావం అయిపోయింది. కొంతమందికి స్వామీజీ చెప్తారు, ఈ తల్లిదండ్రులు పిల్లవానికి చెప్తున్నారు, ఆయన తప్పు చెప్పకూడదు, తప్పు చెప్పకూడదు. వాడు పిల్లవాడు అన్నమాట. తప్పు అంటే ఏమి? ఇప్పుడు తప్పు చెప్పకూడదు అని అంటున్నారు. తప్పు అంటే ఏంటో తెలియాలి కదా. అంటే వాడికి తప్పు అంటే తెలియదు. అంటే వాడికి సహజంగా తెలిసింది ఏంటంటే సత్యముని ఉన్నది ఉన్నట్లుగా చెప్తా ఉంటాడు. వాడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుడు అనేది వాడి స్వభావంగా ఉంది. వాడి స్వభావంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ ఉంటే, ఇప్పుడు ఇక్కడేం చేసినారు వీళ్ళు? ఉన్నదాన్ని లేనట్లుగా చెప్పేటువంటి పని చెయ్యవద్దు అని చెప్తున్నారు. ఉన్నదాన్ని లేనట్లుగా చెప్పే పని చెయ్యవద్దు అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు కాకుండా లేకుండా కూడా చెప్తారా అని వాడికి డౌట్ వచ్చింది. అంటే తప్పంటే ఏమీ తెలియాలి కదా. తప్పంటే ఏమో వాడికి తెలియదు. వాడికి తెలియదు కాబట్టి వాడికి డౌట్ వచ్చి కదా అడిగాడు. చెప్తారా? ఓహో, అంటే అట్లాగా కూడా చెప్పచ్చు అన్నమాట అని ఇప్పుడు వీడికి అర్థమవుతుంది. చూడండి ఎట్లా ఉంది. అంటే వాడికి తప్పంటే ఏదో తెలియదు. వాడు సహజంగా సత్యమును పలికే వాడికి అసత్యమును పలకాలంటే వాడికి రాదు. వాడికి అది సహజమైపోయింది.
ఏది సత్యమును పలుకుటయే సహజమైపోయింది. వాడు దాంట్లో నుంచి కిందికి జారడు. మనమేమైనా ఇప్పుడు మనం దాన్ని సత్యమును అన్నప్పుడు సత్యం ఒకటే పట్టుకోవద్దు. మనం సత్యమును పట్టుకున్నామా, సత్యమును పట్టుకున్నామా, సంసారాన్ని పట్టుకున్నామా? సంసారం అంటే ఏంటి? అసత్యము. సంసారం అన్నప్పుడు అసత్యము కదా. అసత్యమును పట్టుకున్నామా లేదా సత్యమును పట్టుకున్నామా? మరి అసత్యమును పట్టుకుని అదే సత్యమని మాట్లాడుతున్నాం. అది మంచిదే కదా అంటున్నారు. కరెక్టే, కాదని చెప్పట్లేదు. సత్యమును సత్యముగానే పలుకోవలేను, కాదని చెప్పట్లేదు. కానీ సత్యమును సత్యముగా పలుకుచున్నామా, సత్యమును సత్యముగా పట్టుకుని ఉన్నామా, అది విషయం. అందుకే ఆయన పేరు అర్జున. అర్జున అహశ్చ కృష్ణ మహారర్జునం చ. అహము అంటే పగలు. ఇప్పుడు మీరు పగలు ఉందిగా, ఈ పగల్లో మీరు చీకటిని ఎక్కడ చూపించండి. ఇది ఋగ్వేదంలో చెప్తూ ఉంది అని భాష్యంలో ఆచార్యుల వారు కోట్ చేశారు. ఏమని? పగలు నీకు చీకటి అనేటువంటిది ఏ కోశాన కనిపించనట్లుగా అర్జునుడు సహజంగానే విశుద్ధాంతఃకరణం కలిగి ఉన్నాడు. అట్లాంటి వాడి దృష్టి ఎలా ఉంటుంది? అట్లాంటి వాడే నువ్వు అట్లాంటి వాడే. మరి నువ్వేం చేస్తావు? ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉండవు. ఏడుస్తూ ఉండడానికి ఏదో చెప్తా ఉన్నాడు, కానీ నీ పేరు మళ్ళా అర్జున. ఏం చేయనప్పా? ఇప్పుడేమైనావు నువ్వు? అందుకే నిర్ద్వంద్వ అంటే ద్వంద్వము లేనిది. నిర్ద్వంద్వ అన్నప్పుడు ఇక్కడ ద్వైతం ఏమైంది? ద్వైతం లేదు, కొట్టాడు, పదేశాడు. ఇవన్నీ కనిపించవు వీళ్ళకి, ఇవన్నీ వీళ్ళకి కనిపించవు. నిత్య సత్వస్థ, నిత్యం ఉండేటువంటిది. నిత్యము ఏదైతే సత్యముగా ఉన్నదో అది నిర్యోగ. యోగంతో పొందేది కాదు అది. ఇప్పుడు యోగం చేసి, నేను అనుష్ఠానం చేసి, నేను ధ్యానం చేసి పొందుతాను కదా అంటున్నాడు. నేను విచారణ చేసి పొందుతున్నాను కదా అంటున్నాడు. నువ్వు విచారణ చేస్తా అనేది నీ మనస్సు జారిపిండేదాన్ని మళ్ళీ పైకి తెచ్చుకునేదానికి అంతే. కాబట్టి అది సహజమైనటువంటిది నీ స్వరూపం. నిర్యోగ క్షేమ ఆత్మవాన్, అది నీ స్వరూపం. నువ్వు ఆ స్థితికి రా. ఇలా ఉండవద్దు. యావానర్థముదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు. చూడండి, యావానర్థముదపానే సర్వత సంప్లుతోదకే. మీరు ఎక్కడైనా సరే నీళ్లు ఉన్నాయని అనుకోండి, ఆ నీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినాయి? సముద్రం నుంచి వచ్చినాయి. సముద్రం దానికి సోర్స్. భూమిలో నుంచి నీళ్ళు వచ్చేటప్పుడు భూమిలోకి నీళ్ళు ఎక్కడివి? భూమిలోకి ఊట ఉంది, ఊట లోపల ఉంది కదా. లోపల ఊట పోయిందనంటే ఏంటి? పైనుంచి పడిన వర్షమే నీకు ఊట లోపలికి చేరి ఉంది. వర్షం పడలేదనుకో, నీటి లెవెల్ ఏమవుతుంది? తగ్గిపోతాయి. అందుకనే వర్షం వచ్చేట్లుగా చేస్తారు. అందుకే చెరువుల్లో చుట్టూ నీళ్లు నింపుతూ ఉండేది. కాబట్టి ఇప్పుడు మీ ఇంటిలో బాగుంది, ఈ బావిలో నీళ్లతో నువ్వు స్నానం చేసావని అనుకోండి. బావిలో నీళ్లతో నువ్వు స్నానం చేయొచ్చు, ఇంట్లో దాన్ని మాత్రం పట్టుకోవచ్చు. అదే మీ ఊరిలో ఒక చెరువు ఉంది, చెరువు, వంక ఇవి ఉన్నాయి. దాంట్లో ఉండే నీళ్లు ఈ బావిలో ఉండే నీళ్ళ కంటే బట్టలు ఉతుక్కుండేదానికి, ఇంకా పశువులు కడుక్కుండేదానికి, వాటన్నింటికి కూడా ఉపయోగించవచ్చు. దానికంటే నదిలో ఉండే నీళ్లతో ఇంకా కొద్దిగా ప్రయోజనం. నదిలో ఉండే నీళ్లతో ఇవన్నీ ప్రయోజనాలు సిద్ధిస్తూ పుణ్యం కూడా నీకు వస్తుంది. నదీ జలం
ఈ నదులన్నీ కూడా ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. ఇప్పుడు నదిలో పోయి స్నానం చేసామనుకో, సముద్రంలో చేసినంత పుణ్యం ఉండదు. సముద్రంలో స్నానం చేసామని అనుకో, సముద్రంలో స్నానం చేస్తే నదిలో స్నానం చేసినట్లు, వంకలో స్నానం చేసినట్లు, చెరువులో స్నానం చేసినట్లు. అంతేకాదు, మీ ఇంటిలో ఉండే బావిలో నీళ్ళతో కూడా స్నానం చేసినట్లు. అంటే సముద్రంలో ఉండే నీళ్లతో అన్ని ప్రయోజనాలు అందులో ఉన్నాయి. మీ ఇంటిలో ఉండేటువంటి బావిలో ఉండే నీళ్లు వీటన్నిటితో కొన్ని కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. సముద్రంలో అన్నింటి ప్రయోజనం ఉంటుంది. అలాగా తావాన్ సర్వేషు వేదేషు, ఈ సర్వ వేదముల్లో ఉండే సారమంతా బ్రాహ్మణస్య విజానత, బ్రాహ్మణుని యందు అన్ని స్థిరమై ఉంటాయి. అంటే బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానో హి బ్రాహ్మణ. ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన వాని యందు ఇవన్నీ వేదంలో చెప్పినటువంటి సారాంశం అంతా కూడా అతన్ని సేవిస్తే వీటన్నింటినీ సేవించినట్లే. కాబట్టి వారి ద్వారా మనం తెలుసుకుంటే దాంట్లో ఉండేటువంటి సారాంశాన్ని అంతటినీ మనం తెలుసుకున్నట్లు. కాబట్టి ఏం కావాలి? మనం బ్రాహ్మణుడు కావాలి. ఇది 45, 46 2 శ్లోకాలు ఉన్నాయి చూడండి. ఇది సహజోపనిషత్ అని పేరు పెట్టచ్చు. సహజంగా ఉండేటువంటి సహజమైనటువంటి తత్వం. ఈ సహజ తత్వాన్ని అజాతవాదం అని కూడా అంటారు. అది తర్వాత 47 ఇది కర్మయోగోపనిషత్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. ఇప్పుడు అహంవృత్తి ఉపహిత చైతన్యం, దాని సాక్షి. ఈ సాక్షిగా ఉండేటువంటి వాడికి ఈ అహంవృత్తి చేసేటువంటి పనులకి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు అహంవృత్తి ఉంది. ఈ అహంవృత్తిలో మనస్సు విశిష్ట చైతన్యం ఉంది. ఈ మనస్సు ఏదైతే చేస్తా ఉందో, ఇప్పుడు మనస్సు అహంవృత్తి కదా చేస్తుంది. అక్కడ అహంవృత్తి చేస్తా ఉంది అంటే ఆ అహంవృత్తిలో ఉండేటువంటి విశిష్ట చైతన్యం ఏమైనా చేస్తా ఉందా? విశిష్ట చైతన్యం పనిచేయట్లేదు. విశిష్ట చైతన్యం ఈ కర్మను చేయటలేదు, ఏమీ చేయట్లేదు. మరి చేస్తానేది ఎవరు? అహంకారం, మనస్సు. అహంకారం అనేది చేస్తుంది. అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కదా, ఇవి 4 కదా. ఈ 4 అహంకారం ఉందే, ఈ అహంకారం అనేది అంటే ఆ మనస్సు అనేది చింతన చేసినప్పుడు చిత్తము, మననం చేసినప్పుడు మనస్సు, నిశ్చయం చేసినప్పుడు బుద్ధి, చేసినప్పుడు ఇక్కడ 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మ. ఈ 47వ శ్లోకం యొక్క వివరణే 48, 49, 50, 51. అంటే 40, 40, 49, 50, 51 5 శ్లోకాల్లో కూడా ఒకటే విషయం. ఇప్పుడు సాక్షి, తర్వాత అహంవృత్తి, మనం దాంట్లో ఉన్నాం.
ఈ అహం వృత్తి అనేటువంటిది ఏదైతే ఉందో, అహం వృత్తిలో విశిష్ట చైతన్యంగా ఉండేటువంటిది ఏది ఉన్నదో, విశిష్ట చైతన్యం నిన్ను పనులు చెయ్యని చెప్పదు, చెయ్యొద్దని చెప్పదు. ఉంటుంది. ఇప్పుడు మరి మనందరిలో ఉండేది విశిష్ట చైతన్యమే. మనందరిలో విశిష్ట చైతన్యం ఉంటే మనం చేస్తానది అందరూ ఒకటిగా చేస్తున్నామా? మరి ఎందుకు వేరువేరుగా చేస్తున్నాం? ఆ మనస్సులో ఉండే వాసనానుసారం ఆడ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అందరూ చేస్తా ఉండేది వాళ్ళ వాసనానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మరి అక్కడే విశిష్ట చైతన్యం ఉంది కదా. విశిష్ట చైతన్యం అనే దానికి ఏం సంబంధం అని అంటే విశిష్ట చైతన్యానికి కూడా సంబంధం. విశిష్ట చైతన్యాన్ని ఈ అహం అంటే అహంకారం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది విశిష్ట చైతన్యాన్ని ఉపయోగించుకొని ఇది చెలాయిస్తూ ఉంది. జ్ఞానులు ఎలా చూస్తారంటే ఇక్కడ బాగా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆ అంతఃకరణమే చేస్తూ ఉందని అనుకోండి. ఒకవేళ అంతఃకరణం చేస్తూ ఉందనంటే అంతఃకరణము చేస్తా ఉండేదాన్ని చూసేవాడు అజ్ఞాని, అంతఃకరణం చేస్తా ఉండేదాన్ని చూసేవాడు అజ్ఞాని. అంతఃకరణము విశిష్ట చైతన్య ప్రభావము చేత పనిచేస్తుంది. అందరూ ఇప్పుడు ప్రాణంతో ఉన్నారు కదా. ప్రాణం ఎవరి వల్ల నిలబడింది? వెనకాల ఉన్నటువంటి విశిష్ట చైతన్యం వల్ల నిలబడింది. అంటే ఇప్పుడు వాడు ప్రాణాన్ని చూచుట లేదు, విశిష్ట చైతన్యము వలన ఇది నిలబడి ఉంది అని చూస్తున్నాడు. ఎవరు? జ్ఞాని. ప్రాణమునకు ప్రాధాన్యం లేదు, విశిష్ట చైతన్యానికి ప్రాధాన్యం. అజ్ఞాని అయితే ప్రాణమును చూస్తాడు, విశిష్ట చైతన్యాన్ని పట్టించు. తేడా ఎట్లుండదు చూడండి. అక్కడే ఉండే విషయాన్ని జ్ఞాని ఒక రకంగా చూస్తాడు, అజ్ఞాని ఇంకో రకంగా చూస్తాడు. అజ్ఞాని వాడికి కనిపించేదాన్ని చూస్తాడు, స్థూలంగా ఉండేదాన్ని. విజ్ఞాని దానికి మూలాన్ని చూస్తాడు. అక్కడే చూడండి. ఇప్పుడు విశిష్ట చైతన్యం అనేటువంటిది సత్యం, దానిపైన ఈ ప్రాణం ఇవన్నీ ఉన్న చూడండి, ఇవంతా అధ్యస్థం. ప్రాణాదిభిరనంతైశ్చ భావైరేతే వికల్పిత మాయైష తస్య దేవస్య యయా సమ్మోహిత స్వయం. ప్రాణం, మనస్, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇంద్రియాలు, శరీరం, ఇవన్నీ సూపర్ ఇంపోజిషన్. సూపర్ ఇంపోజిషన్ అంటే పైన ఆరోపించబడినవి, చొప్పింపబడినవి లేవు. లేకుండానే నీ అంతట నువ్వే దాన్ని అనుకుంటున్నావు, అది లేని దాన్ని నువ్వు అనుకుంటున్నావు. వాడు వస్తున్నాడు, స్పీడ్గా వస్తున్నాడు ఇక్కడికి. వాడు స్పీడ్గా వస్తున్నాడంటే వాడు ఈడుండే వాళ్ళపైన ఎవరి మీద కోపంగా వస్తా ఉన్నాడు అని మనం అనుకుంటే, వాడు చెప్పినాడా? ఇలా అనుకొని మనమందరూ అలర్ట్ అయిపోయి వాని పైన దాడి చేసేదానికి ఉన్నామని అనుకుంటాం. అలాగే అయ్యాడుగా లక్ష్మణస్వామి. ఇది బిడ్డ కథలు ఇట్లాంటివి వస్తాయి అప్పుడప్పుడు. లక్ష్మణస్వామి ఉన్నాడు, రాముడు, సీతమ్మ, లక్ష్మణస్వామి ముగ్గురు ఉన్నారు. సౌండ్ వచ్చింది,
శూర్పణఖ కాదు, సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చే లోపల చూశాడు, అంత ఏం కనిపించలేదు. ఒక చెట్టు ఉంటే చెట్టు పైకి ఎక్కి చూశాడు. చెట్టు పైకి ఎక్కి చూస్తే దూరంగా భరతుడే సైన్యంతో వస్తున్నాడు. లక్ష్మణుడు ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు ఇక్కడ కూడా మనల్ని ఉండనిచ్చేదానికి ఇష్టం లేదు భరతునికి, మరి నేను ఇక్కడి నుంచి బాణం ప్రయోగం చేసి వాడిని చంపేస్తానంటాడు. వాణ్ణి నేను ప్రయోగిస్తాడు. ఎవరు? లక్ష్మణ స్వామి. భరతుడు ఏమవుతాడు? అన్నవుతాడు. ఇప్పుడు ఉండవయ్యా, ఉండు, ఆగు. అసలు రాని మనిషి ఉద్దేశం ఏందో తెలుస్తుంది కదా, ఉద్దేశం ఏందో తెలుస్తుంది. చూడు ఎట్లా ఉంది అది, అక్కడే చూడండి, ఇద్దరికి తేడా. ఉండు, ఎప్పుడు మీరు ఇట్లాగే అని అనుకుని గమనం. వస్తాడు, వచ్చి పాదాల మీద పడతాడు. రామచంద్రుడు పాదాల మీద పడి ఇంకా లేనిపోయినవన్నీ చెప్పి, ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదు, ఈ విధంగా అయిపోయింది అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు. అప్పుడు రామచంద్రుల వారు చూడు, ఇప్పుడు లక్ష్మణ స్వామి వెళ్ళి భరతుని పాదాల మీద పడతాడు. ఎంత ఇది ఉంది. ఇదంతా దీన్ని ఆరోపణ అంటారు. ఇది ఆరోపణ చేసుకున్నాడు. అలాగే నీ శరీరం ఉందని, నీ ప్రాణం ఉందని. ఇప్పుడు భార్య భర్త ఇవన్నీ ఆరోపణ అంటే, మనకు ఆరోపణ అంటే మనం కొద్దిగా అంగీకరించేదానికి వీలవుతుంది. ఎందుకంటే భార్య వేరుగా ఉంది, భర్త వేరుగా ఉన్నాడు, దాన్ని అంగీకరించవచ్చు కొద్దిగా. ఎందుకంటే భార్య ఎక్కడో ఉంది, నా మనసులో భార్యను అనుకున్నాను కాబట్టి భార్య అయింది, నా మనసులో భర్త అనుకున్నాను కాబట్టి భర్త అయినాడు అని దాన్ని అంగీకరించేదానికి కొద్దిగా ఉంది. ఎందుకంటే బయట ఉన్నారు కదా వాళ్ళు లేరు. ఈ శరీరం ఇక్కడే ఉంది, ప్రాణం ఇక్కడే ఉంది, ఇంద్రియాలు ఇవన్నీ అట్లా ఆరోపించబడినాయి అంటా ఉండేది. అది పాయింట్ ఇక్కడ. వేదాంతం ఎక్కడ తీసుకెళ్తుంది చూడండి. అందుకనే ద్వైతులకి, విశిష్టాద్వైతులకి, అద్వైతులకు వచ్చేటువంటిది అక్కడ వస్తుంది. అజాతవాదం దగ్గరికి వెళితే, అందుకనే చెప్పింది నేను ఈరోజు ధ్యానం కూడా, అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే అంత సామాన్యం కాదు. అజాతవాదం, గౌడపాదాచార్యులు వారు చెప్పినటువంటిది అజాతవాదం. అజాతవాదం అనేటువంటిది చాలా గొప్ప సిద్ధాంతం. కాబట్టి శరీరం ఉండినా కూడా శరీరం ఆరోపణ అనేటువంటి స్థితిలో ఉండాలి. ఆ స్థితిలోకి రావాలి. అనుకోవాలి కాదు. అనుకోవాలి అంటే నీ మనసుతో అనుకోవడం. ఉన్న సత్యం అదే. ఏది ఉన్న సత్యము? ఆరోపించబడినది అనేది సత్యం. ఆరోపించబడినది సత్యం. అక్కడ ఉండేది ఏమిటి? అక్కడ ఉండేది పంచమహాభూతాలు. అసలు పంచమహాభూతాలే ఆరోపణ. చూడండి ఎట్లా వచ్చేసిందో చూడండి. ఈ లోపలికి పోతే ఇట్లా వెళ్ళిపోవాలి. చెప్పుకుంటే ఏదన్నా కొద్దిగా బుద్ధికి సంతోషంగా ఉంటుంది. అందుకే కొంచెం ఎక్కించే ప్రయత్నంలోనే ఇదంతా. అహం వృత్తిలో ఉండేటువంటి ఈ దేహ భావన, ప్రాణభావన, ఇంద్రియాల భావన, మనస్సు భావన, బుద్ధి భావన, ఇవన్నింటినీ చూస్తాడు అజ్ఞాని. ఎందుకంటే వాడు ఎంతసేపు వాడు అట్లా ఉన్నాడు కాబట్టి. జ్ఞానిగా ఉన్నటువంటి వాడు అవన్నీ ఆరోపణ. ఆడు జరుగుతూ ఉండేదంతా జరుగుతాను చూడండి. ఆ జరుగుతూ ఉండేదంతా కూడా ప్రకృతి చేపిస్తున్నది. అలా అయ్యేటట్లుగా అనిపిస్తూ ఉంది, కానీ నిజంగా ఏం కాదు. ఇప్పుడు
ఉండేటువంటిదంతా ఈ ఆరోపణ, నెక్స్ట్ స్వరూప లక్షణాలు విశిష్ట చైతన్యమే అక్కడ ఉన్నది. విశిష్ట చైతన్యం చూస్తారు. ఒకే ప్రదేశంలో రెండు కనిపించినటువంటి అప్పుడు ద్వైతం ఏమైంది? ద్వైతం ఆరోపణ అయిపోయింది. ద్వైతం ఆరోపణ, అద్వైతం సత్యం. అక్కడే పట్టుకోవాలి. అద్వైతం అనేది ఎక్కడో సిద్ధించేది కాదు, ఇక్కడే ఇప్పుడే సిద్ధించేది. ఈ స్థితిని పట్టుకున్నాడు అనుకోండి, ఈ స్థితిని ముందు అర్థం కావాలి కదా. ఇది అర్థమైతే ఇప్పుడు ముందర జరుగుతూ ఉండేది అంతా చూస్తాడు. ఇప్పుడు దీంట్లో నేను చెయ్యాల్సింది ఏంటి? ఇక్కడ జరిగేది ఉంటుంది. జరిగేది ఈ దీని ప్రారంభం ఉంటుంది. దీని ప్రారంభం నడిపిస్తుంటుంది. ఏంటంటే జరిగిపోతూ ఉంటాయి. ఇటువంటి జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు మురుగేష్ గారు వచ్చారుగా, స్వామి అంటారు. నేను అంటున్నాను, ఏ స్వామి, ఏ స్వామి ఎందుకు? నేను అంటున్నాను, ఇప్పుడు జరిగేది దేనికి జరుగుతూ ఉంది? దేనికి జరుగుతూ ఉంది? నువ్వెవరు? చూడు ఎట్లా ఉండాలి. స్వామి ఏమేమో అయిపోయింది. అదే కరెక్టేనా? నేను కాదని నేను చెప్పట్లేదు. అది ఏంది? అదేంది? నువ్వేంది? నేను చెప్పే మాటలు అర్థం కావాలిగా. అర్థం కావాలి. అందుకే జ్ఞానిగా ఉండేవాడు ఏం చేస్తాడంటే, ఇవన్నీ జరుగుతూ ఉంటే జరుగుతూ ఉంది, చల్తా హై అంటాడు స్వామీజీ. దాని కర్మ దాని ప్రారంభం అది జరుగుతుంది. అది అనాలంటే నీకు వివేక జ్ఞానం కలగాలి. వివేక జ్ఞాన బలం కలిగితే నువ్వు అంటావు. ఇది అని వివేక జ్ఞాన బలం మళ్ళీ నీకు దృఢమవుతుంది. ఇది అనాలి. ఫస్ట్ అనాలి అంటే ముందు వినాలి. వినిన తర్వాత అది పట్టాలి. పట్టిన తర్వాత అనాలి. అనిన తర్వాత ఉండాలి. ఉండిన తర్వాత నీకు అనుభవం అవుతుంది. అప్పుడు నీకు సహజంగా ఉంటావు. అప్పుడు చేసేటువంటిది కర్మ అనేటువంటిది ఉందే, కర్మణ్యేవ అధికారస్తే. అప్పుడు చేస్తాడు వాడు. అప్పుడు చేసేది అహమృతితో ఏం జరుగుతూ ఉంటుంది అది జరుగుతూ ఉంటుంది. నాకేం సంబంధం లేదు. చూడండి ఎట్లా ఉందో. శ్లోకం చెప్పేదేమో సింపుల్గా చెప్పేసి అంటాడు స్వామీజీ. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదా. నువ్వు దాని ఫలాన్ని కోరవద్దు, చేయాల్సిన కర్మ మాత్రం చేస్తా ఉండు. అంటే మన శరీరంతో జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. శరీరంతో, మనసుతో, ప్రాణాలతో ఇవన్నీ జరిగేది జరుగుతూ ఉంటాయి. నేను మాత్రం నాకేం సంబంధం లేదు. ఇక్కడనే వస్తుంది పాయింట్. నేను ఎందుకు దీన్ని ఇంత స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుందంటే, కర్మ చేస్తాండేది ప్రారంధానుసారంగా జరుగుతుందిగా. నువ్వు సంకల్పిస్తున్నావా లేదా అనేది పాయింట్ నాది. నువ్వు సంకల్పించి జరుగుతా ఉందా, నువ్వు సంకల్పించకుండా జరుగుతా ఉందా? నువ్వు సంకల్పం చేసినావంటే ఏమైనావు నువ్వు అక్కడ? అంతా కలిసిపోయినావు. నువ్వు సంకల్పం చేయొద్దు. ఆడ జరిగేది జరుగుతుందే అది ప్రారంభం. నీ సంకల్పం నువ్వు చేయకుండా వేరే వాళ్ళు కూడా నీ మీద చేపించినా కూడా అది ప్రారంభం. ప్రారంభం ఇచ్ఛా ప్రారంభం అని, పరీక్ష ప్రారంభం అని ఇవన్నీ ఉన్నాయి. ప్రారంభంలో మళ్ళా భేదాలు ఉన్నాయి. కాబట్టి కర్మణ్యేవ అధికారస్తే. దీంట్లో ఈ శ్లోకాన్ని వర్ణించాలంటే ఇప్పుడు అట్లయ్యే మనోళ్ళంతా ఏమైపోయినదంటే, ఇప్పుడు చూడండి, జరుగుతూ ఉండేది జరుగుతూ ఉంది, నేను సాక్షిని అని ఉండట.
అంతేనండి. నేను సాక్షిని, జరుగుతుందిగా, జరుగుతుంది అని ఉండుట అంతే. అట్లా అని చెప్తాను ఇక్కడ శ్లోకంలో. వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని వీళ్ళు చేసి నేను సాక్షిని అంటారు. అన్ని వీళ్ళు చేసేది మళ్ళా నేను సాక్షి నాకేమంటాం అనేది ఈ అచల సిద్ధాంతం మాదిరి తయారైపోయినది. అచల సిద్ధాంతం వాళ్ళు ఇట్లాగే మాట్లాడు. అచల సిద్ధాంతం వాళ్ళు అన్నీ చేస్తారు, తింటారు, తాగుతారు, ఇంకా చేయాల్సినవన్నీ చేస్తారు. చేయాల్సినవి చేసి వీళ్ళు ఏం చేస్తారంటే నేను సాక్షిని, నాకేం సంబంధం. నేను ఒక సభకు పిలిచారు. అప్పుడు నారాయణ స్వామి చిత్తూరు దగ్గర పూతలపట్టు దగ్గర దిగి అక్కడి నుంచి వేరే ఏదో ఒక తోపు ఉంది. ఆ తోపు దగ్గర అక్కడ ఒక ఏదో ఊరు, ఆ ఊరిలో పెట్టుకున్నారు సభ. దానికి నన్ను కూడా రమ్మన్నారు. సరిపోయింది. పోతే అక్కడ సభ అనుకోండి జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఈ ఇండ్లు ఉన్నాయి. ఫస్ట్ రూమ్, ఆ రూమ్ చూసుకొని నారాయణ స్వామి ఎక్కడ ఉన్నట్టు ఇక్కడ లేరు, ముందర నిలబడి పోతాను. రెండో రూమ్, మూడో రూమ్ చూస్తే కొంతమంది స్త్రీలంతా కూర్చోన్నారు. మధ్యలో ఆయన కూర్చోన్నాడు. ఆయనకు ఒక తినిపిస్తూ ఉంటుంది, ఒక ఆమె తినిపిస్తూ ఉంది, ఇంకొక ఆమె కాళ్ళు ఒత్తుతా ఉంది, ఇంకొక ఆమె భుజాలు ఒత్తుతా ఉంది. ఏదైనా చేస్తుంది. ఇదేనంటూ నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించి కానీ అట్లాగే పోయినాను. ఏందో వాళ్ళేందో వాళ్ళు చేసుకుంటున్నారు లేదు. నేను వెళ్ళిపోతే మళ్ళీ సభ ఏర్పడేది కదా. సభకు ఈయన అధ్యక్షుడు, గురువు గారు. సరే, అంత సభ అంతా ఏర్పాటైన తర్వాత నేను ఆటికి నారాయణ స్వామి కోసం పోయాను. నేను వీళ్ళు ఏం చేశారంటే డాక్టర్ గారు కూడా మాట్లాడతారు కొంచెం అని అన్నారు. నేను పోయి కూర్చున్నాను. నాకు ఆ సన్నివేశమే గుర్తొస్తుంది. కానీ నేనేం మాట్లాడడానికి ఏముంది, నాకేమి ఇదండి. నేను చెప్పాను నాకేం తెలియదండి అని చెప్పేసి నాకు చూసి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. నేను స్వామీజీ కాదు అప్పుడు. నేను స్వామీజీ అయింటే ఆడికెందుకు పోతాను నేను? అర్థమవుతుందా? నేను స్వామీజీ కాదు అప్పుడు. పూర్వాశ్రమంలో ఎప్పుడో జరిగిన మాట దాన్ని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు అనేది ఏం తెలిసిన, వీళ్ళందరూ తినిపిస్తూ ఉండేది సేవ చేస్తారనమాట. గురువు గారికి కాళ్ళు ఒత్తుతా ఉండేది కూడా సేవ. ఆయన పట్టుకొని ఇట్లా చేతులు వేసుకొని వస్తున్నాడు వాళ్ళ పైన. గురువు గారు ఏం స్వామీజీ అంటే, నేను నారాయణ స్వామీజీని అడిగితే నేను ఏం స్వామీజీ అంటే, ఇదే కర్మ అని ఒక మాట అన్నారు అంతే నాతో. కానీ స్వామీజీ కూడా అచల సిద్ధాంతం ప్రకారం అదే కరెక్ట్ అంటాడు. కొన్ని వస్తాయి అక్కడ, అవన్నీ చాలా ఇది ఉంటాయి. కాబట్టి ఈ అచల సిద్ధాంతం వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ నాకేం సంబంధం లేదు, నేను సాక్షిని అని అంటారు. ఇది పరిపూర్ణ బోధ అంట. పరిపూర్ణ బోధ. ఏం మాట్లాడతారు? అట్లయిపోయినారు వీళ్ళు వచ్చి. కొంతమంది ఏంటంటే అన్ని చేసేది నేను సాక్షిని అనేది విచారణ చేసి. ఎంత తప్పు చెప్పండి. మరి అంత తప్పు. అట్లా ఉండకూడదు. ఇక్కడ ఎట్లా అంటే జరిగేది జరుగుతూ ఉంటది. రమణుల వారికి వ్రణం వచ్చింది, మా సద్గురు మలయాళ స్వామి వారికి ముక్కులో వ్రణం వచ్చింది, రామకృష్ణ పరమహంసుల వారికి గొంతులో వ్రణం వచ్చింది. ఇట్లా ఇన్ని వ్రణాలు వచ్చినా వారేమైనా దీనికి జరగలేదు. ట్రీట్మెంట్ నువ్వు చేసుకోపోని అన్నారు వాళ్ళు. చేసుకోపోని, అంతేగాని వారేమి నాకు వచ్చేసిందే అనేమని ఇదంటారు కదా, అట్లేమనట్లేదు.
అట్లా మరి చూడండి, వాళ్ళకి శరీర భావన కానీ అది ఉందా? అప్పుడు జరుగుతుంది. అప్పుడు జరుగుతుంది ప్రారంభం అనేటువంటిది ఎంత స్పష్టంగా జరుగుతుంది అనేది అక్కడ మనకు తెలుస్తుంది. బాగా ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఆ స్థితిలో చేస్తానంటే కర్మ, ఆ స్థితిలో జరుగుతుంది కర్మ, అది వాడు ప్రారంభం నుంచి జరుగుతుంది. అట్లా ఉండాలి మనం చేసే ప్రతిదీ. కర్మణ్యేవ అధికారస్తే, నువ్వు చేయాల్సినటువంటిది నీ నీ నిత్య కర్మ, నైమిత్తిక కర్మలు ఏముంటాయో అవిటిని ఇట్లా చెయ్యి, అవి ఇట్లా చెయ్యి. యుద్ధం చేయడం నీ నీ స్వధర్మం. ఇప్పుడు నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. దాన్ని నేను చెయ్యనని చెప్పి కూర్చుంటే ఎట్లాగా? చూడండి, అది వ్యతిరేకమైందిగా. కాబట్టి నీ అహంలో ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో, అహంకారంతో ఉండేటువంటిది ఏదో ప్రారంధానుసారంగా తీసుకొని కూర్చొని పెట్టింది ఇక్కడ. 18వ అధ్యాయంలో చెప్తాడు, స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మన కర్తం నేర్చసేయన్మోహక్కరి శవశోపిత. ఇప్పుడు నువ్వు ఏడుస్తా ఉండవు కదా, వాళ్ళందరినీ మా బంధువులు మేము చంపేదట్లా నువ్వు అంటున్నావు కదా, బాగానే ఉంది కదా. నువ్వు గమనం ఉన్నావు అనుకో, వాళ్ళన్నీ సూటిపోటు మాటలకు ఏమవుతుందంటే నీకు రోషం పెళ్ళుకుతుంది. కొంతసేపు కాకపోయినా కొంతసేపటికి. అప్పుడైనా లేచి మళ్ళీ నువ్వు యుద్ధం చేస్తావు. అప్పుడు నువ్వు చేస్తానవే యుద్ధము. అదే తెలుసుకుని చెయ్యి. ఇప్పుడు అట్లా చేసేదానికంటే తెలుసుకుని చేసేది. ఇప్పుడు వాళ్ళంతా నిందించినారని చెప్పి నువ్వు చేస్తాను చూడు, అప్పుడు దాంట్లో బంధింపబడతావు. ఇప్పుడు నా ప్రారంధానుసారంగా ఇక్కడ చేయాల్సి ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు తీసుకొచ్చింది ప్రారంధం అనేటువంటి దృష్టితో నువ్వు చేసినావు అనుకో, నువ్వు దీంట్లో విముక్త పొందుతావు. తేడా చూడండి. అందుకే సూక్ష్మంలో ఉంది మోక్షం అంటారు, అది తెలుసుకుంటేనే వస్తుంది. కాబట్టి కర్మణ్యేవ అధికారస్తే, అక్కడ జరిగేటువంటిది ఏదుందో అది చెయ్యాలంతే. దాని ఫలం గురించి నువ్వు ఆలోచించలేదు. ఫలం గురించి ఆలోచించినవా దాంట్లో పడిపోయినావని అర్థం. ఎంత ఇది చూడండి, నువ్వు ఫలాన్ని గురించి ఆలోచించలేదని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దానితో తాదాత్మ్య సంబంధం చెందలేదని అర్థం. దాంతో సంబంధం పడినావంటే ఫలాన్ని కోరుతావు, దాంతో సంబంధం పడకపోతే ఫలాన్ని కోరవు. అంతే తేడా. ఫలాన్ని కోరలేదు అనుకో, సంబంధం లేదు అర్థం. ఫలాన్ని కోరితే తాదాత్మ్యం చెంది నేను సాక్షినేనంటే అది కుదరదు. అది నీకే తెలుసు. అది ఎవరికి తెలుసు? నీకే తెలుసు. నువ్వే సహజంగా ఉన్నావా సహజంగా లేవా అనేటువంటిది నీకే బాగా తెలుస్తుంది. చూసుకో. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదా, మా కర్మ ఫలహేతులు. నాకు ఫలం వద్దు అని అనుకుంటున్నావు కాబట్టి కర్మను చేయకుండా ఉండకూడదు. కర్మ ఫలం వద్దన్నావు కదా, కర్మ ఫలం వద్దన్నావు కాబట్టి నేను కర్మ చేయను. అది తప్ప. అంటే తెలిసిన వాడు కదా చేసేది, తెలిసిన వాడు అట్లా చేయడు, తెలియని వాడు అట్లా చేస్తాడు. మోహాదారభ్యతే కర్మ ఎంత తామసం ఉచ్యతే. 18వ అధ్యాయంలో సన్యాసం గురించి వస్తుంది. సాత్విక త్యాగము, రాజసిక త్యాగము, తామసిక త్యాగం. ఇది సింపుల్ గా చెప్పాలంటే నేను ఎట్లా చెప్పుకుంటా పోయేది. నేను తెలిసి త్యాగం చేసేటువంటి వాడు సాత్విక, బరువుతో సన్యాసం బరువుతో త్యాగం చేసేవాడు రాజసిక త్యాగం. బరువుతో అంటే ఆడ బరువు ఆడ ఉండేదానికంటే బయట వెళ్ళిపోయేది మంచిది అనే దృష్టితో పోయేటువంటి వాడు రాజసిక త్యాగి. తామసిక త్యాగంటే ఆడపోతే ఎందుకు పని చేయకుండా గమనం ఉండడా, లోపల ఉడుకుతా ఉంటది, బయట మాత్రం అలా ఉన్నట్టుగా ఉంటుంది. అది తామసిక సన్యాసం, తామసిక త్యాగం. అట్లా ఉండకూడదు. ఏదో చూసుకో, నువ్వే లెక్కేసుకో. 18వ అధ్యాయం సన్యాసం
అంటే నీకు జ్ఞానం కలిగిందనేటువంటి దానికి దృష్టి ఎందుకు చూసుకో, నువ్వు తేల్చి చెప్పడం ఏ లెవెల్లో ఉండవు. ఎవరికి వాళ్ళే లెక్కేసుకోవాలి. మళ్ళా అది మళ్ళా ఇంకేమన్నా పోతామని అనుకుంటారు. అందుకని మా ఫలేషు కదా, మా కర్మ ఫలహేతుర్భూ మాదే సంగోస్వకర్మని, నాకు కర్మ ఫలం వద్దనేసేసి కర్మ చేయకుండా ఉండకూడదు. కర్మ చేయకుండా ఉండకూడదు ఏ కర్మ అంటే ఆ కర్మ అంతా చేయమని కాదు అర్థం. అక్కడ ప్రారంధానుసారంగా నీకు ఏది జరుగుతుందో అది జరుగుతూ ఉంటుంది. అది చూడండి. తర్వాత ఆ 47వ శ్లోకం వివరణ. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇప్పుడు నేను యోగమును అనుష్ఠానం చేస్తున్నాను అన్నాడు అనుకోండి. యోగం అంటే ఏంటంటే ఇక్కడ చెప్తున్నట్టు చూడండి. యోగ ఉచ్యతే. యోగం అని అంటే దేనంటారంటే నువ్వు చేసే పనిలో సిద్ధించకపోని, అంటే అది జరగకపోని సమత్వ భావనతో ఉండుట, అది యోగం. యోగం అంటే అది నువ్వు చేసే పని వలన దాంట్లో నుంచి ఏదో ఆశించినావంటే నువ్వు యోగంలో లేవు అని అర్థం. ఆశించలేదు అంటే కూడా అది కూడా యోగం కాదు. ఆశించలేదు అని అంటే ఎందుకు ఆశించలేదు? నువ్వు కావాలనుకున్నంత రాలేదు. నువ్వు కావాలనుకున్నంత రాలేదని నువ్వు ఆశించలేదు. అందుకోసం అదే కదా, దేనికోసం నువ్వు ఆశించలేదు కాబట్టి ఆశించడం లేదు, ఆశించకుండా ఉండటం లేదు. ఏమి జరగాలనుందో అది జరుగుతుంది అని ఉండుట. చూడు ఎట్లా. ఒకసారి యూనియన్ మీటింగ్ పిలుచుకున్నాను. యూనియన్ మీటింగ్ లో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏంటంటో 72 ఇవి పెట్టి ఇచ్చినారు. ఆ 72 ఇంట్లో వేస్తే ముఖ్యమైనది ఏంటంటే జీతాలు పెంచలేదు అని. సరే, దానికంతా కూడా మేము పైకి పంపిస్తామని వాళ్ళంతా ఏదో చెప్తారు. ఇప్పుడు నేను అంటున్నాను, మా పిఎస్సిస్ కావాల్సినటువంటి మెడిసిన్స్ లేవు, మా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు లేవు అని నేను అడిగినాను. వీళ్ళందరూ నాకు అలా చూస్తారు. ఎందుకు? వీడు ఏమడుతున్నాడు చూడండి. వీళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందో అంటే అది కూడా దాంట్లో ఉంది. పాయింట్ పెట్టినారు, మరి ఆ పాయింట్ కూడా చెప్పాలిగా. అంటే ఇప్పుడు కేవలం నేను స్వామీజీ చెప్తే విన్నాను. నేను అది నాకు అంతవరకు తెలియదు ఇది ఇట్లా అనేసి కూడా. స్వామీజీ చెప్పినారు, వీళ్ళు ఇన్ని పాయింట్లు రాసిస్తారు, మెమరాండం రాసిస్తారు. దాంట్లో ఒకటి ఉంటుంది, ఒక పాయింట్. ఆ ఒక పాయింట్ ఏంటంటే జీతాలు పెరగలేదు, డిఏ పెంచలేదు, ఇదే ఉంటుంది వాళ్ళకంతా. అంటే ఆ ఒక పాయింట్ కోసం ఇవన్నీ అప్పుడు తట్టింది నాకు. నేను ఆ రోజు మాట్లాడింది వాళ్ళ దృష్టిలో కరెక్ట్ కాదు. వాళ్ళ దృష్టిలో అందరూ నన్ను చూశారు కాట్లా, ఇట్లా చూసినారు నన్ను. ఇదే నన్ను వీళ్ళు ఎట్లా చూస్తారా, నేను వీళ్ళన్నట్టు చూసినాను. నేను నా పరిస్థితి అట్లా ఉంటుంది. కాబట్టి సిద్ధ్యో సమం, సిద్ధించకపోయి అది జరుగుతా ఉంది అని చూడగలగాలి. అది జరుగుతానని చూడగలగాలంటే నీకు ఎంత వివేక బలం ఉండాలా. ఆ వివేక బలంలో ఉండి ఆ సహజత్వ భావనలు నువ్వు అంత ఉంటే గానీ నువ్వు అట్లా చూడలేవు. అది దూరే నహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధో శరణమన్విచ్ఛ కృపణః ఫలహేతవః. దూరేణ హ్యవరం,
కర్మ దూషించదగినది. కర్మ అంటేనే దూషించదగినది. దూషించదగినది అంటే పనికిరానిది. ఎందో అడుసు తొక్కనేల కాలు కడగనేల. అడుసులో కాలు పెట్టేది ఎలా? కడుక్కోవడం ఎలా? కర్మ అంటేనే అడుగు పెట్టినట్టు లెక్క. అందుకని జ్ఞాని నైష్కర్మ్య సిద్ధి, నైష్కర్మ్య స్థితిలో ఉంటాడు జ్ఞాని. జ్ఞాని అంటే జ్ఞానికి కర్మ లేదు. జ్ఞానికి కర్మ లేదు. వీళ్ళకి కర్మ ఉంటుంది. వీళ్ళు కర్మే చేస్తున్నారు. కర్మ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే కర్మలో పడిపోవాలి. అందుకే చెప్తున్నాడు దూరే నయ్యవరం కర్మ. అయ్యా కర్మ దూషించదగినది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు అంటుకున్నాయి అవి ఏంటివి? అవి చీకి కంప తగులుకున్నది. ఏం చేయాల? బుద్ధి యోగా ధనం చేయాలి. నువ్వు ధనాన్ని సంపాదించగలవే కానీ బుద్ధితో దీనిలో ఉండు. ఆడ ధనాన్ని సంపాదించడం పెద్ద కష్టం కాదు. అది ధనంజయ కదా అన్ని రాజ్యాలన్నింటినీ నువ్వు జయించుకోవచ్చు. అది పెద్ద కష్టం కాదు. ఈడ చెయ్యి. ఈడ బుద్ధియోగంతో ఉంటే అది నిజమైనది. బుద్ధౌ శరణమన్విష్య. ఎప్పుడు కూడా జ్ఞానమే నీకు శరణం. జ్ఞానమే శరణం అంటే స్వరూపమే శరణం. 18వ అధ్యాయంలో తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాద్ తత్పరాం శాంతి స్థానం ప్రాప్త. నిన్ను నువ్వే ఆశ్రయించుకో. వేరే వాళ్ళు కూడా లేరు. ఎవరిని ఆశ్రయించేది లేదు. నిన్ను నువ్వు ఆశ్రయించుకో. చూసుకో నీ స్వరూప స్థితిలో నువ్వే చూసుకో. కాబట్టి బుద్ధౌ శరణం అనిపిస్తే జ్ఞానస్థితిలో నువ్వు ఉండు. జ్ఞానస్థితిలో ఉండడమే నువ్వు చేయాల్సింది. కృపణాహ ఫలహేతవ. ఫలాన్ని కోరినవా కృపణుడైపోయినావు, పడిపోయినావు. పనికిరాను. నా కొడుకు ఇట్లా ఉండాలా, నా భార్య ఇట్లా ఉండాలా, ఏంది చూడండి. నేను ఆ విషయాల నుంచి ఈ విషయాలకు వచ్చినామని అనుకోండి. ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడితే ఈ విషయాలన్నీ ఇప్పుడు నేను మాట్లాడాల్సిన పని. ఎందుకంటే నేను సింపుల్ గా చెప్పుకొని పోతాను. ముందు ఆల్రెడీ ఇట్లాంటివన్నీ చెప్పినాను నేను ముందు చెప్పినప్పుడు. అప్పుడు రికార్డ్ చేయలేదులే. అర్థమవుతుంది. ఇప్పుడు ఏ విషయాలు ఏ విషయంలో కూడా ఉంటాడు. అందుకే స్వామీజీ ఏమన్నారు? ఏం చేయాలి స్వామీజీ నేను సాధువు కంటే? ఉండుట. మహాత్ములు అంటే అట్లా ఉంటారు. అంటే ఎంత అనుభవం అది. బుద్ధియుక్తో జహాదేహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం తస్మాత్ యోగాయ యుజ్యస్వ. తస్మాత్ యోగాయ. కాబట్టి యోగానుష్ఠానం చేయి. ఉద్యోగము యోగం అది ఉద్యోగం అంటే ఉత్కృష్టమైనటువంటి యోగం అన్నమాట. అది చేయాలి అక్కడ ఉద్యోగంలో. కానీ మనకు ఉద్యోగం అంటే ఉపాధ్యాయు. అధ్యయనము సమీపమునకు తీసుకువెళ్ళువాడు. మహోపాధ్యాయ. దగ్గర తీసుకెళ్తాడు. మహామహుడు మహామహిమాన్వితమైనటువంటి స్వరూపాన్ని దగ్గరికి తీసుకెళ్లేటువంటి వాడు మహామహోపాధ్యాయుడు. ఏమన్నా అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ యోగం చేయమంటున్నాడు. ఏమిటా యోగం? చూడు, యోగ కర్మసు కౌశలం. కర్మలను కౌశలంతో చేయడం కాదు, కర్మలు జరుగుతూ ఉంటాయి.
కర్మలు జరుగుతూ ఉంటే దానితో నువ్వు ఎలా ఉండాలో చెయ్యడం. నువ్వు కర్మలను చేయుట కాదు, జరుగుతూ ఉండే కర్మలో నువ్వెలా ఉండాలో చూసుకో. 2వ అధ్యాయం అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? 2వ అధ్యాయం అంటే ద్వితీయం అద్వితీయం. రెండో బిడ్డ పుడతారే, మొదటి బిడ్డ ఊరికే అంత ప్రయోజనం పెద్దగా ఉండదు. 2వ బిడ్డ వాడు విజృంభిస్తాడు. కాబట్టి మొదటి బిడ్డ కంటే 2వ బిడ్డకి ప్రాధాన్యం. ఎందుకంటే మొదటి బిడ్డ దానికి చాలా కారణాలు వస్తాయి, అవంతా ఎందుకు సైంటిఫిక్ రీజన్స్. కాబట్టి 2వ అధ్యాయం అంటే ఇది. 2వ అధ్యాయం చూడండి ఎట్లా ఉంటుంది. కాబట్టి బుద్ధియుక్తుడువు కాదు, బుద్ధితో జ్ఞానస్థితిలో నువ్వు ఉండి జహాత్ విడిచిపెట్టు. ఇహ దీన్ని విడిచిపెట్టు. ఇహ ఇప్పుడు ఏది ఉందో దాన్ని విడిచిపెట్టు. ఉభే సుకృత దుష్కృతే. ఉభే అంటే రెండింటిని. ఏంటివి? సుకృత దుష్కృతాలు రెండింటిని. సుకృతం అంటే సుఖము పుణ్యము ఇవంతా వచ్చేటి. దుష్కృతం అంటే పాపము ఇవన్నీ వచ్చేటి. ఆ రెండింటిని విడిచిపెట్టు. ఉభే సుకృత దుష్కృతం. ఆ స్థితిలో నువ్వు ఉంటూ ఇవి జరుగుతూ ఉంటాయి. దానితో నువ్వు ఎలా ఉండాలనో నువ్వు చెయ్యి. అవి జరిగేట్టు జరుగుతూ ఉంటాయి. దాంతో నువ్వు ఇప్పుడు ఎట్లా ఉండాలనో చూడు. ఆ కర్మను నేను ఎట్లా చేస్తాననేది కాదు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. కర్మజం కర్మ వలన పుట్టినటువంటిది ఏందో దానిని, కర్మ వలన పుట్టేది ఏంది? ఫలం. ఫలం త్యక్త్వా మనీషిణః. మనీషి అంటే జ్ఞాని. మనీషి బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు. మనీషి అన్నప్పుడు జ్ఞాని. 18వ అధ్యాయంలో వస్తుంది మనీషిణః. టైం అయిపోయింది అనిపించిందంటే అస్సలు నువ్వు ఏమన్నా అనుకో, మళ్ళీ శ్లోకాలు గుర్తురావు. నాకు అనిపించింది నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుసజ్జతే త్యాగి సత్వసమావిష్టో మేధావి చిన్న సంశయ. ఇక్కడ మేధావిని ప్రయోగించిన. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుసజ్జతే త్యాగి సత్వసమావిష్ట. అంటే నద్వేష్ట్య కుశలం కర్మ. నీకు బాగా సంతోషంగా ఉండేటువంటి వచ్చి పడిపోయినాయి, బాగా జరుగుతూ ఉంది, దాన్ని ద్వేషించవద్దు. కుశలే నానుసజ్జతే, నీకు జరగలేదు, ఏంది ఇట్లా జరుగుతుంది, నాకు అది రాలేదే అని అనుకోవద్దు. ఇట్లా అనుకోవద్దు, అట్లా అనుకోవద్దు. త్యాగి సత్వ సమావిష్ట. నువ్వు చూస్తూ ఉండు. అతను మనీషి, అతను మేధావి. అందరు మేధావిని ప్రయోగిస్తూ ఉంటారు. ఇది కాబట్టి ఇక్కడ అదే పరమాత్మ చెప్తా ఉన్నాడు. పరమాత్మ ఏమంటున్నాడు? ఫలం త్యక్త్వా. ఫలాన్ని ఎవడైతే విడిచిపెట్టగలుగుతాడో అతను మనీషి. ఫలాన్ని విడిచిపెడితే నీకు కర్మ పైన ఎట్లా ఉంటుంది చెప్పు? అప్పుడు చేస్తాడే. ఫలాన్ని ఆశించకుండా ఉండేవాడు చేసే కర్మ కరెక్ట్గా చేస్తాడు. ఫలాన్ని ఆశించకుండా ఉండేవాడు చేసే కర్మ ఉందే కరెక్ట్గా చేస్తాడు. ఇప్పుడు నేను
నేను వీళ్ళు నాకేమిస్తా ఉన్నారు నేను ఆలోచన చేసినాను అనుకో, ఆహా వీళ్ళకి నేను చెప్పాలన్నా వద్దా, చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు చెప్పాలి వీళ్ళకి? వాళ్ళు నాకు ఇవ్వలేదే, అతను నాకు గౌరవం ఇవ్వలేదే, నేను చెప్పిన దాన్ని అతను వ్యతిరేకిస్తున్నాడే, అతను వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఎట్లా చెప్పాలా, అతనికి సరిపోయేట్టుగా చెప్పి అతను కూడా నా క్లాస్కి రావాలా అని నేను ఆలోచన చేసినాను అనుకప్పుడు ఏమవుతుంది? నేను ఫలాన్ని కోరుకున్న వాడిని అవుతాను. నాకు నీ ఫలంతో నీతో నాకు పనే లేదయ్యా, నీతో నాకు పనిలే. నాకు పని ఏంటి? శాస్త్రం చెప్పడమే నా పని. ఈరోజు మధ్యాహ్నం కూడా అదే చెప్పినాను, మధ్యాహ్నం చెప్పింది కూడా అదే చెప్పాను. నేను ఏం చెప్పాను? నేను అనుకుంటుంటారు, ఎందుకంటే అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పట్టాలంటే అంత సులభం కాదు. అట్లాగానే నేను చెప్పకుండా ఏదో మీకోసమని అట్లా కాదు, ఉన్నదాన్ని చెప్తాను, మీకు అర్థమయ్యేదని చెప్పి కొంచెం టైం పడుతుంది. 3 నెలలు పడుతుంది అని చెప్పాను కదా, 3 నెలలు పడుతుంది. నేను చెప్తా ఉండేదాన్ని వింటూ 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 వస్తే రోజు రోజుకు తేడా వస్తుంది. 3 నెలలు కొద్దిగా సెపరేట్ అవుతారు. కాబట్టి ఫలం నేను ఉన్నదాన్ని చెప్పలే కానీ మీరు అర్థం చేసుకోలేదని మీకోసం మీకు సరిపోయేటువంటి దాన్ని నేను చెప్పడం అనేది కాదు. శాస్త్రాన్ని మీరు అర్థం చేసుకునేటట్టుగా మీ మనస్సును అలా ఆలోచింపజేసేటట్టుగా నేను చేయగలనే కానీ ఇంక వేరే విధంగా నేను చేయగలను. ఫలం త్యక్త్వా మనీషిణ. ఇలా ఉంటే ఏమవుతుంది? జన్మ బంధ వినిర్ముక్త. జన్మ బంధం దీని నుంచి నువ్వేమవుతావు? వినిర్ముక్త. ముక్త, నిర్ముక్త, వినిర్ముక్త. ఎన్ని చూడండి అక్కడ ఎట్లా ఆ పదాల ప్రయోగం ఎలా ఉంటుందంటే, వ్యాసుల వారంటే వ్యాసుల వారిదే పదం, ఆ పదాన్ని నువ్వు పొందుతావు. ఏది? జన్మ బంధ వినిర్ముక్త అయిపోతే ఏది మిగిలిందో అది పదం. గచ్చంతి అనామయం. ఆమయం అనామయం. అది ఎలా ఉంటుందని వర్ణించడానికి వీలు కానటువంటిది. ఆ స్థితి సహజత్వమైనటువంటి స్థితిని నువ్వు పొందుతావు అని పరమాత్మ ఇక్కడ మనకు 51వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇంకా 52, 53 రేపు పొద్దున్న చూద్దాం. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पते। जय सीताराम। हरि ओम।